దిస్ ఇస్ ద రైట్ టైం అండి చంద్రబాబు నాయుడు గారు. మీరు మంచి విజన్ ఉన్నటువంటి వాళ్ళు, 2047కి ఇండియా అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేటువంటి వాళ్ళు, మీ కొడుకుని అలాగైనా ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నారు, మీరేమో రాష్ట్రపతి అవుదామని చెప్పి అనుకుంటున్నారు. బాగానే ఉంది, మీ విజన్ పాడు సంగతి సమాచారం బాగానే ఉన్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి మీద, మోడీ గారి మీద, అదానీ మీద, సెకీలో డైరెక్టర్ల మీద, అందరి మీద కేసులు పెట్టండి. అప్పుడు మీ పేరు నిలబడుతుంది. చంద్రబాబు నాయుడుకి వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఒకటేనండి. ఆయన గడిచే మనిషి కాదు, విజనరీ ఏంటి. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఏంది, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టడు అనేటువంటి మంచి పేరు వస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదానీ ఈ మధ్య కాలంలో గత లాస్ట్ 1 వీక్గా దేశం మొత్తం మారుమోగుతున్నటువంటి అంశం. అసలు అదానీ ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఏ విధంగా ఎదిగారు, అతను పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు బిజినెస్లో ఇన్ని కంపెనీలు ఫ్లోట్ చేయడానికి కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక కంపెనీలని అక్వైర్ చేయడానికి కావచ్చు, అతనికి ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, లాస్ట్ 10 yearsలో అతని గ్రోత్ ప్రపంచంలోనే దాదాపుగా టాప్ 10లో ఒకటిగా ఏ విధంగా నిలవగలిగాడు, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డికి అదానికి లింకు పెట్టి 1750 కోట్ల స్కామ్ని జగన్మోహన్ రెడ్డికి అంటగడుతూ చేసినటువంటి పరిస్థితులు ఏంది, అసలు అదానీ ఇన్ని తెలివితేటలు రావడానికి అసలు అతను చదువుకున్నటువంటి చదువులేంటి, ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా ఫేమ్ అవ్వగలిగాడు, FBI వాళ్ళు అమెరికాలో ఎందుకు కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఈ అంశాలన్నీ మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క పుట్టుపుత్రాల గురించి కావచ్చు, వాళ్ళ యొక్క కంపెనీ ఫ్లోటింగ్ సంబంధించి కావచ్చు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి గురుగారు. ఈ నమస్కారాలు బాగానే పెడతావు నువ్వు. సాయంత్రం పూట 8:30కి నన్ను స్టూడియోకి పిలిచి, పైగా ఇంటికి వెళ్ళే టైం కదయా బాబు అనేసి అంటే, ఈ టైంలో అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుందండి, మీరు కన్వీనియంట్గా వెళ్ళిపోతారు అని చెప్పి మళ్ళీ చెప్పి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేకరించుకుంటాం. సార్ అన్నీ అడిగేశావు, పుట్టుపూర్వోత్తరాలు అడిగావు, బిజినెస్లు అడిగావు, ఎలా ఎదిగాడు ఎలా పెరిగాడు అడిగావు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 1750 కోట్లకి లింక్ ఏంది అన్నావు కదా. ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందామా? రైట్, లెట్స్ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. అదానీ గుర్తుపెట్టుకోవాలి సార్. ఆయన కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ పైన కూడాను జనరల్గా మనము ఏ అనేటువంటిది క్యాపిటల్లో రాయాలి కదా. అదానీ కంపెనీకి సంబంధించిన దాంట్లో అన్నీ కూడాను స్మాల్ లెటర్సే ఉంటాయి. ఓకే, ఏంది సీక్రెట్ ఏమైనా ఉందా దానికి? డిజైన్ చేసుకుంటారు, మనం చేయగలిగిందంటే ఏం లేదు. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లార్సన్ టైప్లో ఉందనుకో, ఎల్ఎన్టీ అని ఉంటుంది, చూడు నా సున్నా జుట్టు ఉంటుంది. టాటాస్ ఉన్నారనుకోండి, నిన్న మొన్న దాకా వాళ్ళకి ఎంబ్లం లేదు, ఒక 10 సంవత్సరాల కిందనే వాళ్ళకి ఒక లోగో ఉన్నో అది వచ్చింది. అంటే ఎవరి ఎంబ్లం ఎలా ఉన్నా సరే స్టార్టింగ్ అనేది క్యాపిటల్ లెటర్ ఉంటుంది నార్మల్గా జనరల్గా ఏది చూసినా అలాగే కనిపిస్తుంది. కానీ ఇది క్యాపిటల్ స్టార్టింగ్ లెటర్ కూడా స్మాల్ లెటర్ కనిపించడానికి గల కారణాలు ఏమైనా స్పెసిఫిక్గా ఉన్నాయా? లేదు వాళ్ళకి అలా నచ్చింది కాబట్టి, డిజైన్ బాగుంది కాబట్టి? అదానీ గారి వ్యవహారం అంతా కూడాను మామూలు బిజినెస్ మ్యాన్ల వ్యవహారం లాగా ఉండదు, అంతా రివర్స్లో ఉంటుంది వ్యవహారం. ఓకే, అందుకని ఆయన అక్కడ కూడా ఏ స్మాల్ లెటర్ పెట్టుకున్నాడు. ఓకే, రైట్. ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని అడిగావు కదా సార్. చాలా మంది టీవీ ఛానల్స్లో ఈ కేసును గురించి మాట్లాడుతున్నారు. అదిగో వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, సంగతి సమాచారం పారాగ్రాఫ్ నెంబర్ 44, 45 సంగతి సమాచారం చెప్పారు. కానీ అది పుట్టుపూర్వోత్తరాల గురించి ఎవరు చెప్పలేదు. బట్ నార్మల్గా మన యాటిట్యూడ్ ఏంటంటే బిగినింగ్ నుంచి మొదలుపెట్టి చెప్తాం కదా. సో ఈ అదానీ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు పుట్టాడు అంటే, నాకు గుర్తున్నంత వరకు 24 జూన్ 1962లో జీజేలో పుట్టాడు. జీజే స్టాండ్స్ ఫర్ గుజరాత్. గుజరాత్లో పుట్టాడు. ఓకే, పెద్దగా చదువుకున్నటువంటి వ్యక్తి కాదు. అంటే ఇది మన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి లాగా 26 సంవత్సరాలకి హార్వర్డ్ యూనివర్సిటీలో PhD చేసి 3 నెలల్లోనే చైనీస్ భాష నేర్చుకున్నటువంటి వ్యక్తి కాదు. IIMలో IIT నుంచి వచ్చినటువంటి వాడు కాదు. మరి అన్ని తెలివితేటలు ఎలా వచ్చినాయి గురుగారు? అరే తెలివితేటలు కానీ డబ్బులు సంపాదించడానికి సంబంధం ఏముంది? తెలివి ఉంటేనే కదా సంపాదించేది అని మీరు అనుకుంటున్నారు. చాలా పొరపాటు పడుతున్నారు. ప్రజలు కూడా తెలుసుకోవాలి. తెలివితేటలు ఉన్నంత మాత్రాన డబ్బు సంపాదించాలని ఎక్కడా లేదు. ఓకే, అది తెలివి ఉంటే చాలు ఇలాగా.
రివర్స్ కొంపలు ముంచే తెలివితేటలుంటే చాలయ్యా, దాన్నే అతిథి వరాలి. సరిపోయిన అతిథి అనుకో. అది కొంపలు ముంచే తెలివితేటలతోటి కూడా ఓకే పొలిటీషియన్స్ ని మేనేజ్ చేసి కూడా అక్రమంగా ల్యాండ్స్ ను దోచేసుకొని దాన్ని కూడాను మైనింగ్ చేయడం లాంటి ద్వారా కూడా ఇన్వాయిస్లు రైజ్ చేయకుండా బ్లాక్ మనీ కూడా సంపాదించి ఎంపీలు అయిపోయి పాలసీలన్నీ కూడా వాళ్ళకి అనుగుణంగా కూడా పార్లమెంట్ లో చేతులెత్తి మార్చేసుకొని ఈ విధంగా కూడా డబ్బులు సంపాదించచ్చుగా. సుజనా చౌదరి గారు 7,000 కోట్ల రూపాయలు బ్యాంకు ఎగ్గొట్టాడుగా. ఆయన ఎక్కడ చదువుకున్నాడు? చైతన్య భారత్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఫ్యాన్లు తయారు చేసే కంపెనీ, అది కూడా ఆయన బ్రాండ్ నేమ్ కాదు, వేరే వేరే వాళ్ళకి తయారు చేసి అమ్మేవాడు. మరి 7,000 కోట్లు బ్యాంక్ ఎగ్గొట్టాడుగా. మరి ఎంత తెలివితేటలు ఉండాలి దానికి? ఇలా ఎగ్గొట్టిన డబ్బులే వీళ్ళ సంపాదన, అంతేగా. మరి ఇప్పుడైనా కానీ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. టాటాస్ కామా బిర్లాస్ అని పెడతాను. దయచేసి ఇలాంటి వ్యక్తులని టాటాలతోటి బిర్లాలతోటి కంపేర్ చేయకండి. వాళ్ళకు క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీ అనేటువంటిది వీళ్ళు గత 100 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు, బిల్డ్ చేసుకున్నారు. అవునా? బిల్డ్ చేసుకున్నారు, దాన్ని కాపాడుకుంటున్నారు. చెప్తా నీకు, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా ఒకసారి. టాటాస్ అనేటువంటి వాళ్ళు ఇండియాలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో మిషన్లు తయారు చేయాలన్నా, రైల్వేలు కావాలన్నా, ట్రక్కులు కావాలన్నా, బస్సులు కావాలన్నా ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అని జంషెడ్పూర్లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారు, టాటా స్టీల్స్. అది వాళ్ళ ఇంటిగ్రిటీ. అవునా? ఒక్క పైసా కూడాను ఎక్కడికి పోనేరు, రూపాయి లంచం ఇయ్యరు, పాలిటిక్స్ లోకి రారు. దేశం కోసము ఏమైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. మన మధ్యన చనిపోయిన రతన్ టాటా గారు ఉన్నారు, 6 లక్షల కోట్ల రూపాయల వర్త. ఆయన అంబానీస్ లాగాను అదానీస్ లాగా సంపాదించినోడు కాదు. ఒక్క కేసు లేదు కదా. అవసరమైతే ఈ కరోనా పీరియడ్ని ఎదుర్కోవడానికి, నా దేశ ప్రజలని రక్షించుకోవడానికి నా 6 లక్షల కోట్లు కూడా ఇచ్చేస్తా అన్నాడు ఆయన. అలాంటి వ్యక్తులు వాళ్ళు. బిర్లాస్ కూడా, ఘనశ్యామ్ దాస్ బిర్లా సైకిల్ తొక్కుకుంటూ వెస్ట్ బెంగాల్లో జనపనారని సైకిల్ వెనక సైకిల్ ముందు పెట్టుకొని అదే జనపనారని తీసుకొచ్చి మిల్లుల వాళ్ళకి అమ్మి ఆ రోజుల్లో డబ్బులు సంపాదించి దాని తర్వాత ఈ లెవెల్కి వచ్చాడు. ఇప్పుడు బిర్లాస్కి సంబంధించిన కంపెనీలు అన్ని కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు అనేసి అంటే ఆదిత్య కుమార్ బిర్లా. You know what his qualification? He is a chartered accountant. Institute లో gold medalist. I met him in connection with Andhra Cements. Of course, ఇప్పుడు సాగర్ సిమెంట్స్ అయింది అనుకోండి. అది ఆ సాగర్ సిమెంట్స్ కూడాను ఈ అదానీ గారు ఏం చేస్తారని తర్వాత పోతాం. వాళ్ళు ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు, దేశం కోసము, ఎంప్లాయీస్ కోసము, వాళ్ళని నమ్మి షేర్లు రూపంలో డబ్బులు పెట్టినటువంటి వాళ్ళకి ఏది చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళడానికైనా సరే వెళ్తారు. కానీ చట్టాలను ఉల్లంఘించడం, తప్పుడు లెక్కలు రాయడము, ఇట్లాంటి పనులు ఏవి కూడా చేయరు. నేనేమంటానంటే దయచేసి టాటాస్ ని బిర్లాస్ ని ఇలాంటి వాళ్ళతోటి కంపేర్ చేయడం అనేటువంటిది బుద్ధి తక్కువ పని. అసలు ఆయన గురించి చెప్పేటప్పుడు వీళ్ళ పేరు రాకూడదు, వీళ్ళ గురించి చెప్పేటప్పుడు ఆయన పేరు రాకూడదు. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. అలాంటి వాళ్ళ గురించి చెప్తానే కదా వీళ్ళంతా ఇదని తెలిసేది. సో దిస్ ఈజ్ అబౌట్ టాటాస్ అండ్ బిర్లాస్. బ్రాండ్ ఇమేజ్ అంతే, పర్ఫెక్ట్ గా ఉంటారు. సరిపోయిన దీన్ని. ఇప్పుడు అదానీ గారికి గనక వస్తే, ఈయన ఫస్ట్ లో ఏం చేశాడు అంటే డైమండ్ కట్టింగ్ అండ్ పాలిషింగ్. గుజరాత్ బాగా ఫేమస్ కదా డైమండ్ కట్టింగ్ అండ్ పాలిషింగ్ లో. అందులో ఒక వర్కర్ గా జాయిన్ అయ్యాడు. తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. ఈయన చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మోడీ గారు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరు కలిసి జర్నీ చేస్తున్నారు. 2014లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడానికి అదానీ గారు అరేంజ్ చేసినటువంటి ఫ్లైట్ లోనే ఢిల్లీ వచ్చాడు ఆయన. అంచెలంచెలుగా టాటాసు బిర్లాసు అంచెలంచెలుగా సంవత్సరానికి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి కాదు.
మరి ఇతనికి ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి తెలియాలిగా. అదాని ఎనర్జీ, అదాని గ్రీన్ పవర్, ఓకే, అట్నే అదాని ఎంటర్ప్రైజెస్, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటిది అదాని సిమెంట్, ఓకే, అదాని ఎయిర్పోర్ట్స్, అదాని షిప్ పోర్ట్స్, షిప్పింగ్ పోర్ట్స్, ఓకే, అదాని పవర్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్ని డబ్బులు ఏ విధంగా కొల్లగొట్టొచ్చు అనే కంపెనీలే. మెయిన్గా ఏంటంటే 7,600 కిలోమీటర్ల భారతదేశానికి ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఓడరేవులన్నీ నా కింద ఉండాల. భారతదేశంలో ఎవడికి కరెంటు కావాలన్నా నేను ఇవ్వాల. భారతదేశంలో సిమెంట్ ప్లాంట్లు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఒక రోజు కాబట్టి ఒక రోజైనా మొత్తం నేనే తీసేసుకోవాలా. భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా నా అధీనంలో ఉండాలా. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గనులు, ఆకాశంలో ఉన్నా, భూమి మీద ఉన్నా, సముద్రంలో ఉన్నా సరే అది నాకు కావాలి. ఓకే, ఇతనికి సాలిడ్గా సపోర్ట్ చేసేది ఎవరంటే హిజ్ ఎక్సలెన్సీ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ 3.0 వర్షన్ ఇప్పుడు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ కేసు అనేటువంటిది అమెరికాలో ఏదైతే ఉందో అది సారీ అదాని గ్రీన్ కి సంబంధించినటువంటిది అనమాట సార్. ఈ అదాని గ్రీన్ ఏంటంటే సోలార్ పవర్ ని తయారు చేస్తారు. సౌర శక్తిని ఉపయోగించుకొని సోలార్ పవర్ ని తయారు చేస్తారు. మరి తయారు చేయాలంటే నీకు సోలార్ ప్యానల్స్ అవి కావాలిగా. 4-5 వేల ఎకరాలు 10 ఎకరాలు భూమి కూడా కావాలిగా. అవునా? దీనికోసమైనా ఏం చేశాడంటే ఈయన యుఎస్ఏలో, అమెరికాలో చాలా మంది వీడియోలు చేశారు కాబట్టి అంత చెడు చెప్పాల్సిన పని లేదు కాబట్టి బ్రీఫ్ గా ముగించేస్తాం. అదాని గారికి ఉన్న కంపెనీస్ ఇవి. అందులో ఇది గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది ఒకటి. వీళ్ళు యుఎస్ఏకి వెళ్ళి ఏం చేశారు అనేసి అంటే ఇంకొక యుఎస్ బేస్డ్ కంపెనీ అజూర్ అని ఉంటది. ఈ అజూర్ అనేటువంటిది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ కంపెనీ అన్నమాట. ఓకే, నార్మల్గా ఏంటంటే ఎవరైనా సరే వ్యాపారస్తుడు, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఫారిన్ కంట్రీస్ నుంచి కనుక నువ్వు కనుక డబ్బులు కనుక తెచ్చుకోవాలి అంటే నువ్వేం చేయొచ్చు అనేసి అంటే FDI అని మనం అంటుంటామా పేర్లు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అవును. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఎలా తెచ్చుకోవచ్చు అంటే నువ్వు ఈక్విటీ రూపంలో తెచ్చుకోవచ్చు, లోన్స్ రూపంలో తెచ్చుకోవచ్చు. ఓకే, ఈ లోన్స్ రూపంలో కనుక తెచ్చుకోవాలి అనే పని అయితే నీకున్న మెథడ్స్ ఏంటంటే ఒకటేమో ECB అంటారు. ఓకే, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. ఓకే, ఇది ఒక సిస్టమ్. ఇంకొకటి ఏంటంటే ట్రేడ్ క్రెడిట్స్ అని ఉంటాయి. ఓకే, ఈ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే ఎలాంటి కంపెనీస్ ఎవరి దగ్గర నుంచి ఏ కండిషన్స్ తోటి ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవచ్చు అనేది ECB. ఓకే, దానికి ఆటోమేటిక్ రూట్ ఉంటుంది. సర్టన్ అమౌంట్ కనుక దాటినట్టయితే మోడీ గారి క్యాబినెట్ మీటింగ్ లో డిసైడ్ చేసి పర్మిషన్ ఇస్తారు. అదొక పద్ధతి. ఈ ట్రేడ్ క్రెడిట్స్ అంటే ఏంటంటే నాకు కావాల్సిన రా మెటీరియల్ నేను విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను, వాళ్ళకి డబ్బులు మీరు పే చేయండి అని చెప్తారు. అది కూడా ఒక రకమైన లోన్ లాంటిది అనమాట. ఈ 2 పద్ధతులు. ఈ 2 పద్ధతులు కాకుండా ఈక్విటీ షేర్ క్యాపిటల్ రూపంలో కాకుండా ఇతను ఏం చేశాడంటే యుఎస్ఏలో లోన్ తీసుకున్నాడు. ఓకే, లోన్ ఎలా ఏం చెప్పాడంటే వాళ్ళకి లోన్ తీసుకునేటప్పుడు నేను భారతదేశంలో ప్రపంచంలోనే ఇంత పెద్ద సోలార్ జనరేటింగ్ కెపాసిటీ లేనటువంటి ఒక సోలార్ పవర్ కంపెనీని గ్రీన్ ఎనర్జీ అని పెడుతున్నాను. ఈ కంపెనీ వచ్చే 20 సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఇంచుమించుగా 20,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. 20,000 crores లాభం వస్తుంది. ఓకే, మీరు నాకు
ఈక్విటీ రూపం లోన్స్ రూపంలో నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పారు. ఫర్ యానమా ఫర్ మంతా లేకపోతే 20 సంవత్సరాల పీరియడ్లో ఓకే అని చెప్పాడు. మరి సోలార్ ఎనర్జీని తయారు చేసినప్పుడు ఈ సోలార్ ఎనర్జీని ఎవడో ఒకడు కొనాలిగా. ఎస్ సార్. ఇది జరిపేస్తా. ఇది అతను చెప్పింది. ఓకే. ఇప్పుడు ఈ కంపెనీ పేరేంటి? గ్రీన్ పవర్, అదాని గ్రీన్ ఎనర్జీ, ఏజీ అని పెడదాం. ఈ అదాని గ్రీన్ ఎనర్జీతో పాటు ఆ అమెరికాలో ఉండేటువంటి ఇంకో అజూర్ అనేటువంటి కంపెనీ. ఓకే. ఈ అమెరికాలో ఏమవుతుందంటే మనకి సెక్ అని చెప్పి ఒకటి ఉంటుంది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ యాక్ట్ అనమాట. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అంటారు, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ అంటారు. ఓకే. ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కి మన ఇండియాలో ఉండేటువంటిది ఏంటంటే సెబీ. ఇండియాలో సెబీ ఎలాగో అమెరికాలో అది ఎలాగో. ఓకే. వీళ్ళు ఏం చేశారంటే ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే. దీనికి ఇండియాలో ఈక్వలెంట్ ఏందయ్యా బాబు అంటే సిఐబి. ఓకే. సారీ, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐబి అనుకోది. ఎఫ్ఐబి నాది ఏజెన్సీ అంటే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎఫ్ఐ. ఇది ఇండియాలో దీనికి ఏంటంటే సిఐడికి ఈక్వలెంట్. ఓకే. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నట్టే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. మనకి సెబీ ఉండి ఎలాగైతే పబ్లిక్ ఇష్యూలు ఇవన్నీ కంట్రోల్ చేస్తుందో, డిబెంచర్స్, పబ్లిక్ ఇష్యూస్, ఎక్విజిషన్స్, మెర్జర్స్ ఎలాగైతే కంట్రోల్ చేస్తుందో అక్కడ కూడా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటారు దాన్ని. ఓకే. వీళ్ళు ఒక కేసు పెట్టారు, వీళ్ళు ఒక కేసు పెట్టారు. ఓకే. ఇది ఒక కేసు. ఇక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ / సిబిఐ అని చెప్పి రాస్తా. సిఐడి. సారీ, సిఐడి. ఎస్ సార్. సిఐడి అని కాదు, మనం యాక్టివ్గా చెప్పాలని సిబిఐ అనే అనాలి. ఓకే. సిబిఐ అని రాస్తా. ఇదేమో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంకొకటేమో సిబిఐ కేసులు అంటారు కదా, సిబిఐ. ఇదే విధంగా అమెరికాలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ ఐటీ అని రాస్తా, 2 చోట్ల ఉంటది కాబట్టి. మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, అక్కడ ఉందా లేదా అన్న సంగతి నాకు తెలియదు. ఇక్కడ మన సిబిఐ వాళ్ళు ఏ పని చేస్తారు, వాళ్ళు అదే పని చేస్తారు. వీళ్ళు ఏం చేశారంటే అదాని మీద ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ కమిషన్ వాళ్ళు కేసు పెట్టారు. నువ్వు మాకు ఏం చెప్పావు, ఈ డబ్బులతోటి ఇండియాలో కంపెనీ పెడుతున్నాను, ఈ కంపెనీ ద్వారా సోలార్ పవర్ నేను జనరేట్ చేస్తాను, ఆ సోలార్ పవర్ని స్టేట్ గవర్నమెంట్స్ కొనుక్కుంటాయి, నాకు బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు అనేటువంటిది నేను మీకు మళ్ళీ తిరిగి తీసుకున్న లోన్ రూపంలో పే చేసేస్తాను అని చెప్పాడు. వాళ్ళు నమ్మి అప్రూవల్ ఇచ్చారు. కానీ అక్కడేం అమెరికాలో ఇంకో కంపెనీ ఉంది, అజూర్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ దట్ ఈస్ అమెరికన్ లిస్టెడ్ కంపెనీ అనమాట. ఆ కంపెనీ ఏంటి, ఈ అదాని గ్రీన్ కి సబ్సిడరీ కంపెనీ. దాని ద్వారా తీసుకున్నారు అన్నీ కూడా చెప్పారు. ఈ జనాలు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళల్లో కెనడా దేశానికి సంబంధించిన మన ఫండ్స్ ఉంటాయి కదా, ఆ దేశానికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రావిడెంట్ ఫండ్స్ కూడా ఈ కంపెనీలో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశారు. 8 మంది మీద కేసులు పెట్టారు. 2 కేసులు, ఇదొక కేసు, ఇదొక కేసు, వీళ్ళిద్దరు ఇండిపెండెంట్ గా పెట్టారు. ఇది చివరికి ఎంత దూరం వెళ్ళింది అనేసి అంటే అరెస్ట్ వరకు వెళ్ళింది. యాక్చువల్ గా దీనికి సంబంధించిన డెసిషన్ అనేటువంటిది అక్టోబర్లోనే తీసుకున్నారు. కానీ మనకి న్యూస్ వచ్చింది ఎప్పుడు, నవంబర్లో వచ్చింది. వాళ్ళు దీన్ని చేయడానికి కోసం అని చెప్పి ఈ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు, ఎస్ఈసి వాళ్ళు ఇద్దరు కూడాను కలిసి ఇండిపెండెంట్ గా కేసులు పెట్టారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2018 నుంచి 2024 వరకు థరోగా ఎంక్వైరీ చేసి, డాక్యుమెంట్స్ చూసి, ఫోన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసి, మెయిల్స్ చూసి, వాట్సాప్ మెసేజ్లు చూసి పక్కాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కేసు పెట్టారు. ఆ కేసు అంతిమంగా ఏంటంటే అతన్ని అరెస్ట్ చేయాలి అని. కానీ ఇతను ఇండియన్ సిటిజన్. అమెరికా వాళ్ళేమో అరెస్ట్ చేయాలంటారు,
దేశాల మధ్యలో కనుక అగ్రిమెంట్స్ అనేటువంటిది ఉంటాయన్నమాట. రిపాట్రియేషన్ అగ్రిమెంట్స్ అని, ఎక్స్టార్షన్స్కి సంబంధించిన వాటిలో అగ్రిమెంట్స్ ఏంటంటే మన ఇండియన్ సిటిజన్ కనుక అమెరికా వాళ్ళు కనుక అరెస్ట్ కనుక చేయాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. ఓకే. ఇప్పుడు మన విజయ్ మాలయ్య ఉన్నాడు, ఆయన వెళ్ళి లండన్లో కూర్చున్నాడు, అవును, మేము పంపించమండి మీ దేశానికి అంటారు వాళ్ళు. సరే, ఇంక నీరవ్ మోడీ వీళ్ళందరూ అసలు ప్రపంచంలో ఏడున్నారో కూడా తెలియదు. అవన్నీ ఒక రకమైన కేసులు. ఇతను ఎలాంటి వాడంటే వాళ్ళందరినీ మించిపోయినటువంటి వాడు. ఓకే. ఇప్పుడు అది అతనికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఇది ఇతనికి సంబంధించిన వ్యవహారం. ఒక్కసారి నేను నీ ద్వారా ఏం చెప్తున్నానంటే సార్, ఒక్క నిమిషం, పి గురూస్ అనే ఒక ఛానల్ ఉంది. ఇది శ్రీ IYER అయ్యర్ అంటారండి. ఈయన చాలా గొప్ప మనిషి, అమెరికన్ సిటిజన్. పి గురూస్ ఛానల్ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకి విరాట్ హిందుస్థాన్ సంఘం అని చెప్పి ఒకటి ఉంది, విరాట్ హిందుస్థాన్ సంఘం అని. దాని ద్వారా ఇంగ్లీష్లో, హిందీలో, తమిళ్లో, బెంగాలీలో రకరకాల భాషల్లో డిబేట్స్ పెడుతుంటారు. ఓకే. ఆయన ఎంత డీటెయిల్గా చెప్పాడంటే కేసు పూర్వాపరాలు మొత్తం చెప్పాడు ఆయన. ఓకే. ఆ రిపోర్ట్ మొత్తం కూడాను 54 పేజీలు ఉంది. ఫర్ ఇన్ఫర్మేషన్ నేను కూడా ఓపిక చదివా. అందులో పాయింట్ నెంబర్ 31, పాయింట్ నెంబర్ 32, పాయింట్ నెంబర్ 36, పాయింట్ నెంబర్ 45, 46, 47 కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయ్యి. ఓకే. వాళ్ళు ఛార్జెస్ ఏమి పెట్టారని. ఇప్పుడు మనం ఏమంటాం, మనం ఛార్జెస్ చేశారు FIR అంటారు కదా. ఈ అమెరికన్ కోర్టు వాళ్ళు ఏం చేశారంటే 5 పాయింట్స్ పెట్టారయ్యా. ఓకే. వాళ్ళు 5 పాయింట్స్ అంటే మనమేమో ఛార్జెస్ అంటాము, వాళ్ళు ఛార్జెస్ అనరు, దీన్ని వేరే టెర్మినాలజీ ఉంది. ఓకే. వాళ్ళు ప్రధానంగా ఈ 5 పాయింట్స్లో చెప్పింది ఏంటంటే ఇతను మా దేశంలో షేర్ హోల్డర్స్ని, ఇన్వెస్టర్స్ని మోసం చేశాడు. ఓకే. మా దేశానికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని, అంటే ఫారెన్ కరప్టివ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అంటారు, అది కూడా రాద్దాం. ఫారెన్ కరప్టివ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అంటారు దీన్ని. ఓకే. ఇది ఎప్పుడు వచ్చిందా బాబు అంటే 1970s వచ్చింది. ఈ 1970s ఈ యాక్ట్ రావడానికి కారణం ఏంటి తెలిసిన? అమెరికాలో కార్పొరేట్ ఫ్రాడ్స్ ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయట. ఓకే. అందుకని వాళ్ళు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టానికి బేస్ మూలం ఏందిరా బాబు అంటే వాటర్లూ కేసు అని ఒకటి ఉంది. ఓకే. వాటర్లూ కేసు అంటారు. ఎవరైనా కావాలంటే వెతుక్కోండి వాటర్లూ కేసు ఏంది అనేది. ఆ వాటర్లూ కేసు అనేటువంటి దీనికి బేసిస్ అనమాట. ఓకే. అప్పుడు ఐ థింక్ నిక్సన్ ఎవరో ఉన్నారు అనుకుంటాను, ఐ థింక్ US ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఇలాంటి జరిగిందని పాపం ఆయన పదవి కూడా పోయిన తర్వాత. దాని తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం మెయిన్గా ఏంటంటే ఎవరన్నా విదేశస్తుడు అమెరికాలో షేర్ హోల్డర్స్ని చీట్ చేసినా, బ్యాంకుల దగ్గర డబ్బు తీసుకొని మోసం చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది అనమాట. అందుకని దాని పేరు మొదలు కావడం అనేది ఫారెన్ కరప్టివ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అంటుంది. మనకి ఇండియాలో కూడాను ఫిమా అని ఒక యాక్ట్ ఉంటుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కిందనే ఈ ఈక్విటీస్ కానీ, ECBs కానీ ఇవన్నీ వస్తాయి. ఓకే. సో అమెరికాలో ఇది చట్టం, ఇండియాలో ఇది చట్టం. ఈ చట్టం కింద చేశారు. ఓకే. అందులో వాళ్ళు చెప్పినట్టు 5 పాయింట్స్లో ప్రధానమైనది ఏంటంటే మా దేశానికి సంబంధించిన ఇన్వెస్టర్స్ని నువ్వు మోసం చేశావు, చట్ట ఉల్లంఘన చేశావు, ఓకే, లంచాలు ఇచ్చావు అని. ఆ లంచాలు ఎంత? $265 మిలియన్. అంటే దిస్ ఇస్ ఈక్వలెంట్ అప్రాక్సిమేట్లీ 2200 crores అవుతుంది అనుకో. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే లంచాలు కూడా ఇవ్వకూడదు. ఓకే. నువ్వు లంచాలు ఇచ్చావు, మాకు అబద్ధాలు చెప్పావు, మా ఇన్వెస్టర్స్ని మోసం చేశావు, నువ్వు విదేశస్తుడివి, ఈ చట్టం కింద నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. ఓకే. అది దాని సారాంశం. ఇందులో ఈ పి గురు ఛానల్లో ఈ శ్రీ అయ్యర్ అనే ఆయన 54 పేజీలని ఎలాగైతే చదివాడో నేను కూడా అలాగే చదివాను. కానీ అంత చేటుగా చెప్పాలంటే జనాలకి విసుగు పుడుతుంది కాబట్టి, వినరు కాబట్టి, ఏంద్రబాబు నీ సోది కట్టే కొట్టే తెచ్చాను 3 ముక్కలు చెప్పమంటారు కాబట్టి ఇది చెప్తున్నా. ఇది దీనికి సంబంధించింది.
ఇతని నైజం ఎలా ఉంటుందంటే మొదటి నుంచి కూడాను ఇలాగే ఉంటుంది. ఓకే, ఇవన్నీ జరిపానా నిమిషం నేను తీస్తున్నాను. ఎస్ సార్, మళ్ళీ రాద్దాం. అదాని మరి ఇండియాలోనే ఇట్లాంటి పనులు ఇంతకు ముందు ఏమన్నా చేశాడా? ఇదంటే అమెరికాలో జరిగింది అనుకో. ఎస్ సార్. ఇండియాలో ఇలాంటి పనులు ఏమన్నా చేశాడంటే ఇలాంటి చాలా చేశాడు. ఓకే. నీతి ఆయోగ్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకొని భారతదేశంలో ఏ వ్యక్తికి కూడాను 2 ఓడరేవులు కానీ 2 విమానాశ్రయాలు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఇవ్వకూడదు, మ్యాక్సిమం 2 ఇవ్వాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకుంటే ఓకే, ఆ డెసిషన్ తొంగలో తొక్కేసి ఎయిర్పోర్ట్స్ని తీసుకున్నారు. ఓకే. సీ పోర్ట్స్ని కూడా తీసుకున్నారు. దీనికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటో తెలిసిన సార్, మన జీవీకే వాడు పాపం నానా ఇబ్బందులు పడి కొన్ని విషయాల్లో నేను కూడా సర్టిఫికేషన్ అది చేశాను, బీయింగ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. ప్రాక్టికల్గా బాంబేలో ఏం జరిగిందో కూడా చూశాను సార్. వాళ్ళ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి దానికి ఎన్ని తిప్పలు పడ్డారు, ఏమిటి సంగతి సంవత్సరం చాలా కష్టపడ్డారు వాళ్ళు పాపం. అంతా డెవలప్ చేసి చక్కగా ఉన్నప్పుడు వన్ ఫైన్ మార్నింగ్ వచ్చి యదాని దాన్ని అనుకోయాడు. ఓకే. ఏం చేశారో తెలిసిన 2 మాటలు ప్రజలకు అర్థం కావాలి, వాడు చెప్తున్నా. లీవ్ లీవ్ బతుకుతావా చస్తావా అని చెప్తే బాగుండదుగా. అలాగా బాంబే ఎయిర్పోర్ట్ని దక్కించేసుకున్నారు. ఓకే. బెంగళూరు ఎయిర్పోర్ట్ని కూడాను అదే పరిస్థితి. అంటే భారతదేశంలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ అన్ని మా చేతిలో ఉండాలి, బై హుక్ ఆర్ కుక్ ఎలాగైనా సరే. ఓకే. ఇది అయిపోయిందా? మరి సీ పోర్ట్స్ సంగతి ఏంటి? ఆంధ్రప్రదేశ్లోనే 2 గంగవరం పోర్టు, ఇంకొకటేమో ముత్తుకూరు దగ్గరది, నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు దగ్గర ఉంది కదా నవయుగ. నవయుగ పోర్ట్. ఈ 2 కూడాను ఇదే పద్ధతిలో దక్కించుకున్నారు. ఓకే. ఈ గంగవరం పోర్ట్లో ఏంటంటే ఏపీ గవర్నమెంట్కి 10.2% ఎంతో స్టేక్ ఉంది. ఓకే. దిస్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 600 crores. ఓకే. ఈ 600 crores వాల్యూ ఏంటి అనేసి అంటే 2000 ఎకరాల భూమి. ఓకే. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి దగ్గరలోనే ఉంటుంది. ఎకరము నాట్ లెస్ దాన్ 10 crores ఉంటుంది. అంటే దీని వాల్యూ ఎంత? ఇంత. దీని వాల్యూ ఎంత అయింది? 2 lakhs crores. 2 లక్షల కోట్లు. ఇది ప్రభుత్వ ఆస్తి. నువ్వు నేను కట్టినటువంటి పన్నుల్లో నుంచి పక్కకి తీసి పెట్టి ఈ గంగవరం పోర్ట్లో ఇన్వెస్ట్ చేశారు. దాన్ని 600 కోట్లు కొట్టేశాడు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇది ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఓకే. ఎంత ప్రెషర్ పెడితే ఆ పని చేస్తారు చెప్పు. అవునా? అదే విధంగా నవయుగ పోర్టు కూడా సేమ్ థింగ్. సరే, అఫ్ కోర్స్ ఈ నవయుగ పోర్ట్ అనేటువంటిది మన రామోజీరావు గారి రిలేషన్స్కి సంబంధించినటువంటిది. ఎప్పుడో బ్రిటిషర్స్ అప్పుడు డ్రెడ్జింగ్ చేశారు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు సైకిల్ దొక్కుంటూ ముత్తుకూరు నుంచి కనుక వెళ్తే మా చిన్నపిల్లలకి బిస్కెట్స్, బ్రిటానియా బిస్కెట్స్ ఆ రోజుల్లో, క్యాడ్బరీ చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. మేము కూడా తిన్నట్టు వాళ్ళమే. డ్రెడ్జింగ్ మిషన్లతో డ్రెడ్జింగ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. అది నవయుగ పోర్టు. ఈ నవయుగ పోర్ట్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 4000 acres ఉంటుంది, 3000 acres. ఓకే. ఈ పోర్టుకి చుట్టుపక్కల ఉప్పు కొట్టేళ్ళు ఉంటాయి. ఆ ఉప్పు కొట్టేళ్ళు అంటే సముద్రంలో నుంచి నీళ్లు వచ్చేస్తాయి కదా. నీళ్లు వచ్చేసినప్పుడు చిన్న చిన్న మడాల్లాగా కడతారు, సాల్ట్ తయారు చేస్తారు. తర్వాత సాల్ట్ తయారు చేస్తారు. అవన్నీ కూడా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే. ఏం చెప్పారు అనుకున్న వాళ్ళు అప్పుడు? మేము ఇక్కడ SEZ పెడుతున్నాము, బొచ్చడని ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పారు. ల్యాండ్స్ ఏమో తీసేసుకున్నారు, ఒక్క ఇండస్ట్రీ పెట్టలేదు. ఓకే. ఇది ఒక పాయింట్. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 800 కోట్ల రూపాయలు పెట్టి రైల్వే లైన్ వేశారు.
ఇప్పుడు ఈ రైల్వే లైన్ కూడాను దీనికి వీళ్ళ కిందకి వచ్చింది. వీళ్ళ దగ్గర నుంచి ఆ 800 కోట్ల రూపాయల విలువ చేసే రైల్వే లైన్ కూడాను అదానికి వెళ్ళిపోయింది. ఓకే. గూడ్స్లు తప్ప ప్యాసింజర్ ట్రైన్లు తిప్పడానికి వీల్లేదన్నారు. ఓకే. కానీ ఆ లైన్ ఇప్పుడు లైన్ వేసినప్పుడు ఏం చేశారంటే గూడ్స్లు ప్యాసింజర్ ట్రైన్లు రెండు వెళ్ళడానికి సౌకర్యం ఉంది. అది అల్టిమేట్గా అది ఏమవుతుందంటే పోయి గూడూరు మెయిన్ లైన్ కలుస్తుంది. ఇది చెన్నై దగ్గర నుంచి కలకటా మెయిన్ లైన్ కలుస్తుంది. దాన్ని కూడాను చూపేశారు. ఓకే. సో ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం జరిగిందా లేదా? గంగమేరు ఎయిర్పోర్ట్ 2 లక్షల కోట్ల రూపాయల భూమిని 600 తీసేసుకున్నావా లేదా? నవయుగ వాళ్ళది కూడా అలాగే తీసేసుకున్నావుగా. అవునా? అయిపోయిందా ఇంతటితోటి? ఇది సీ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం. ఇది న్యాయమా ధర్మమా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం సార్. ఇప్పుడు ఇది ఏం చేశాడు, ఈ సోలార్ పవర్ కి సంబంధించినటువంటిది ₹2.54 పర్ యూనిట్. అంతకుముందు ఏంటంటే ఈ సోలార్ పవర్ అనేటువంటిది లేనప్పుడు ఎన్టీపీసీ నుంచి ఇంకో దగ్గర నుంచి కనుక పవర్ కనుక కొంటే మనకి ఇంచుమించుగా ₹5 పడేది. ₹5 అని రాస్తా. ఈ ₹5 పెట్టి మనకు అవసరమైనటువంటి విద్యుత్ శక్తిని కొనుక్కునేటువంటి రోజుల దగ్గర నుంచి ₹2.54 పర్ యూనిట్ సోలార్ పవర్ వస్తుంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐ థింక్ 2021లో అనుకుంటాను సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ సైన్ చేయడానికి ఒక 10 రోజుల ముందే అదానీ గారు వచ్చారు. మరి ఏం మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు. ఇమ్మీడియట్గా క్యాబినెట్లో పెట్టారు, మీటింగ్లో డిసైడ్ చేసేసారు, అయిపోయింది, ఆయనకి ఇచ్చేశారు. ఎంత? 7 gigawatts. 7,000 అనుకుంటా, 7,000 గిగావాట్లు, 7,000 megawatts. దాన్ని 7 gigawatts అంటారు. ఓకే. ఈ ₹5 పెట్టి కొనడం బెటరా, ₹2.54 పెట్టి కొనడం బెటరా అంటే డెఫినెట్గా బెటరే, 100%. కానీ అప్పుడు యాక్చువల్గా ఈ సోలార్ పవర్ అనేటువంటిది మార్కెట్లో ₹1.99 కూడా దొరుకుతుంది. ఓకే. మధ్యప్రదేశ్ వాళ్ళు కూడాను సోలార్ పవర్ కొందాం అనుకున్నప్పుడు కొన్ని టెండర్ డాక్యుమెంట్స్ అది చూస్తే ₹60 కూడా ఆఫర్ చేశారు. ఓకే. వేరే కంపెనీస్. ఈ ₹99 మనకు మార్కెట్లో దొరుకుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ₹2.54 పెట్టి కొన్నాడు అని పయ్యావుల కేశవ్ గారు చేసినటువంటి గోల అంతా ఇంత కాదు. సరే, మంచి గోల చేసిన మాట వాస్తవమే. ఆయన దీనికోసం ఎంత దూరం వెళ్ళాడు అంటే అసెంబ్లీలో గోల చేశాడు, అసెంబ్లీలో చేశాడు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ పవర్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది, వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళ కేసు పెట్టాడు. ఏపీ హైకోర్టులో కూడా కేసు పెట్టారు. ఈ ఏపీ హైకోర్టులో పెట్టినటువంటిది పిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కేసు పెట్టాడు. దీని మూలకంగా 72,000 కోట్లు క్రోర్స్ అని రాస్తా ఆంధ్రప్రదేశ్కి నష్టము అని చెప్పి ఆయన వాదించాడు. మంచిదే కదా. మరి అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అపోజిషన్లో ఉన్నాడు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్. అవునా? అంత చేటు వాదించావు కదా. మరి ఇప్పుడు ఇదే పయ్యావుల కేశవ్ గారు నోరెత్తి మాట్లాడే పొద్దున్న లేచింది వాళ్ళు 1,750 crores అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నాడు, ఎక్కువ రేటు పెట్టి కొన్నాడని చెప్పి ఇంత చేటు గొడవ చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దిక్కుమాలిన టీవీ ఛానల్స్ దాని మీద డిబేట్లు పెడితే ఒక 2 వార్తాపత్రికలు కూడా దాని గురించే రాస్తుంటే మరి ఇప్పుడు పయ్యావుల కేసు ఎందుకు నోరెత్తి మాట్లాడు? 72,000 కోట్లు నష్టం అని చెప్పి నువ్వే కదా చెప్పావు. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడమే దాని గురించి. పైగా పవర్లో ఉన్నావు, ఏం చేయాలి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి మీద ప్లస్ అదానీ గారి మీద ఇద్దరి మీద కూడాను కేసులు పెట్టాలా లేదా? తప్పనేది ఎవడు చేసినా తప్పేనబ్బా. అంతేగా. వాళ్ళు FBI వాళ్ళు కూడా రిపోర్ట్లో కూడా ఏం చేశారంటే యాస్టిక్ మార్క్ పెట్టి 1, 2, 3, 4, 5 అని ఇచ్చారు. అందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది, ఏపీ, ఒరిస్సా ఉంది, తమిళనాడు ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, JNK ఉంది. ఇక్కడ పాలిటిక్స్ చూడు ఎట్లా ఉంటుందో. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 1,750 crores డబ్బులు తీసేసుకున్నాడు, రేట్ ఎక్కువ పెట్టుకున్నాడు, వామ్మో వయ్యో 72,000 కోట్లని గోల్ చేసావు, హైకోర్టులో పిల్లి కూడా వేసావు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు?
పొద్దున్న లేచిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి డబ్బులు తిన్నాడని మాట్లాడతావు కానీ అదానీ గారి గురించి ఎందుకు మాట్లాడవు? అవును, అదానీ డబ్బులు ఇస్తేనే కదా ఈయన తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అని అనుకుందాం. ఓకే, మరి ఇచ్చింది అదానీ కదా, మరి అదానీ గారి పేరు చెప్పాలిగా. అంతేగా. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు నోరెత్తి ఎందుకు మాట్లాడలేదు? మాడు పైలిపోతుంది అదానీ పేరు కనుక ఎత్తితే. ఓకే, కేసు ఎంత దూరం పోతుందో తెలిసినా? ఏంటి నువ్వేందో అదానీ గురించి మాట్లాడుతున్నావు? 371 కోట్లు మర్చిపోయావా? ఎమ్మెల్సీని కొనడానికి కోసం అని చెప్పి 5 కోట్లు బేరం ఆడుకొని 50 లక్షలు ఇచ్చావు. నువ్వు కూడా మాట్లాడతావేంటి? నీ మీద ఎప్పటి నుంచో ఉందా ఆ కేసు? 6 కోట్ల రూపాయల కుంభకోణం, 35 సంవత్సరాల కిందది ఏలేరు స్కామ్. ఏంది నువ్వు మాట్లాడేది అంటారుగా. మాడు పైరిపోద్ది. ఇవన్నీ తీసి పక్కన పెట్టవా? నీకు 124 ఎట్టొచ్చినాయి, ఈవీఎంలు మేనేజ్ చేసావుగా అని అంటారుగా. అందుకని ఎక్కడ అదాని పేరు ఎత్తడు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ₹1.99 దొరుకుతున్నప్పుడు ₹2.54 పెట్టి కొనడం అనేటువంటిది డెఫినెట్ గా తప్పే. 1750 కోట్ల రూపాయలు అనేటువంటిది నీకు కరెక్ట్ గా ఫిగర్ ఎట్లా తెలుసు అనేసి అంటే, ఇందరగా చెప్పుకున్నాం మనం $265 మిలియన్ అని. ఇదంతా కూడా వీళ్ళందరికీ పోయింది. ఎవరెవరికి ఎంత పోయింది అనేటువంటిది క్లియర్ గా తెలియదు. కానీ మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ అనేటువంటిది ఈయనకు వచ్చింది అనేటువంటిది అభియోగం. ఈ ఫిగర్ గురించి ఇంత చేడు పట్టించుకున్న ఈ దిక్కుమాలిన టీవీ ఛానల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసు పెట్టు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయి, కేసు పెట్టు, మళ్ళీ జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డిని. అదానీని కూడా అదే పని చేయి, అప్పుడు నేను ఒప్పుకుంటా. అంతే కదా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఎందుకు తెలుస్తావు? ఇది తప్ప కరెక్టా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. న్యాయమా ధర్మమా అనేది ప్రజల విజ్ఞత. తప్పనేటువంటిది ఎవడు చేసినా తప్పేనయ్యా. అది జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడా, లేకపోతే చిన్నబాబా, పవన్ కళ్యాణ, మోడీ గారు అనేది కాదు. అసలు వీళ్ళు ఈ పవర్ అనేటువంటిది ఎవరి దగ్గర నుంచి కొన్నారు అది కూడా తెలియాలి కదా జనాలకి. అదాని ఈ పవర్ అనేటువంటిది ఎవరి దగ్గర నుంచి కొన్నారంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళ పని ఏందయ్యా అంటే సోలార్ ఎనర్జీని వీళ్ళే తయారు చేస్తారు. వేరే వాళ్ళు ఎవరైనా సోలార్ ఎనర్జీని తయారు చేస్తే దాన్ని అమ్మి పెడతారు. యాక్చువల్ గా అదానీ గారు అగ్రిమెంట్ కుదిరించుకున్నటువంటిది ఎంతోటి. వీళ్ళు ఎవరితోటి కుదిరించుకున్నాడయ్యా అంటే డిస్కాములతోటి కుదిరించుకున్నారు. అమెరికా వాడు రాసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ జెన్కో, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని కూడా రాశారు పాయింట్స్ లో. చూసాను నేను కూడా, 54 పేజెస్ చదివాను నేను కూడా. ఈ డిస్కాముల దగ్గర నుంచి అంటే అదానీ దగ్గర నుంచి తయారు చేసిన పవర్ ని వీళ్ళు కొంటారు. వీళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు అగ్రిమెంట్ ఎవరి మధ్య ఉంది? సెకీకి డిస్కౌంట్కి మధ్య అగ్రిమెంట్ ఉంది కాదు, అదానీ కను సెకీకి మధ్య అగ్రిమెంట్ ఉంది. ఇది అగ్రిమెంట్ వీళ్ళిద్దరికే. వీళ్ళకి అమ్ముకుంటారు, వీళ్ళు రాష్ట్రాలకు అమ్ముకుంటారు. 12 గిగావాట్స్ కే. ఈ 12 గిగావాట్స్ లో ఏపీ షేర్ ఎంత అంటే ఐ థింక్ 7 or 8 గిగావాట్స్ ఉంది అంతే. ఇందరూ చెప్పినంటే ఆ రేట్కి. మిగిలింది ఏంటంటే తమిళనాడు వాళ్ళకి, జేఎన్కే వాళ్ళకి సంగతి సమాచారం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినప్పటికీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేశాడని కదా పయ్యావులు కేసు చంద్రబాబు నాయుడు ఇంతసేపు దుమ్మెత్తిపోతున్నారు 1750 కోట్లని. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రాగానే ఈ అగ్రిమెంట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అదానిని ఇద్దరిని జైల్లో పెట్టాలా లేదా? అసలు అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసే ధైర్యం వాళ్ళకు ఉందా? ఫస్ట్ జైల్లో పెట్టాలంటే నువ్వు చేసావు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు క్యాన్సిల్ చేసావా లేదా? టైటిల్ యాక్ట్ క్యాన్సిల్ ఎప్పుడు చేశారు? మరి రద్దు చేశారుగా. దాని మీద వేసిన బొమ్మలు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ, ఆ రాళ్ళు వేసిన రంగులు మాత్రమే కదా క్యాన్సిల్ చేసింది. కాదు, చట్టాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. మళ్ళీ కొత్త పేరు పెట్టి తీసుకొస్తారనుకో. సరే, ఇంక చంద్రబాబు నాయుడు గురించి కనుక చెప్పాలి అనేసి అంటే అది ఇంకొక పాటలో చెప్తాం. ఇప్పుడు ఈ డిస్కాములు అనేటువంటి వాళ్ళు ఈ ఎలక్ట్రిసిటీని అదానీ గారు తయారు చేసిన దీన్ని వీళ్ళ ద్వారా కొంటారు. వీళ్ళు ఏం చేశారంటే మీ రేట్లకు అమ్మలేకపోతున్నామండి, మీరే డిస్కౌంట్ తోటి మాట్లాడుకోండి అంటే అదానీ గారు వచ్చి మాట్లాడారు.
ఆ ప్రైస్కి ఒప్పుకున్నారు. అది అల్టిమేట్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది డిస్కామ్సేగా. అంతేగా. అందులో 2021లో చేసిన అగ్రిమెంట్లో వన్ ఆఫ్ ది క్లాజెస్ ఏం పెట్టారంటే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, ట్రాన్స్కో ఉంటుంది. ట్రాన్స్కో అంటే ఓన్లీ పవర్ని వైర్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి. ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటిది లేవు అని అగ్రిమెంట్లో ఉంది. ఆ ₹2.54 అనేటువంటిది కేవలం ఛార్జెస్ మాత్రమే, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కావు. టీవీ ఛానల్స్ ఏమైనా ప్రచారం చేశాయి, ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్, డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్ ఇవన్నీ కనుక కలుపుకుంటే ₹5 మించిపోతుంది, ఇది అన్యాయము, అక్రమము, 72,000 కోట్ల రూపాయల నష్టం అని చెప్పి దిక్కుమాలిన ప్రచారాలనే చేశారు. ఇవన్నీ కదయా, నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పు. నేను ఈ 12 GW ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పోయినాయి, సంఘ సంవత్సరం ఉంది, ఇప్పుడు అదానీ మీద సిక్కి మీద కేసు పెట్టాలి. ఇది ప్రభుత్వ కంపెనీ, నవరత్నాల్లో ఒకటి. మరి దీని మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు దీని మీద కేసు పెట్టాలి కదా. అప్పుడే యాక్షన్ తీసుకోవడానికి. అదానీ మీద కేసు పెట్టు, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టు, జేఆర్ఎన్ రాస్తున్నా, సిక్కి మీద కూడా కేసు పెట్టు. మరి వీళ్ళందరి మీద నువ్వు ఎందుకు పెట్టలేదు? పెట్టే ధైర్యం లేకనా, లేకపోతే నీకు కూడా ఏమన్నా వెనక నుంచి ముడుపులు వచ్చినాయా అని అనుమానం వస్తుందా రాదా ప్రజలకి? క్వైట్ న్యాచురల్ కదా. జనరల్గా వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడంటే, అధికారంలో ఉండేవాడికి ₹100 ఇస్తే అధికారంలో లేని వాడికి కూడా ₹10 ఇస్తాడుగా. మరి ఏమో, మరి వాళ్ళకు పోయిందేమో మనకు తెలియదు. అందుకనే పైన కింద మూసుకొని పల్లెత్తు మాట మాట్లాడకుండా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోడానికి కారణం ఏందయ్యా అంటే, మోడీ గారితో కలిసి ఉన్నారుగా అదానీ, మోడీ ఇద్దరు కూడా బాయిలు కదా, అవునా? వీళ్ళు ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నారుగా. ఇప్పుడు అదానీ మీద కేసు పెట్టేయడం ధైర్యం చంద్రబాబు నాయుడికి ఉందా? అదానీ మీద పెడితే ప్రధాని మీద పెట్టినట్టే కదా కేసు. మరి అంతేగా, మాడు పగిలిపోతుంది. ఇందులో చెప్పే కదా నేను, అవన్నీ బయటికి తీస్తారన్నమాట. ఇది అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగింది ఎంత అడిగినా కానీ, మొన్న ఏదో ఐ థింక్ అసెంబ్లీలో అనుకుంటున్నా చాలా సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు చంద్రబాబు నాయుడు. అందులో ఏంటంటే కర్ర విరగకూడదు, పాము తాగకూడదు అన్నట్టు చెప్పాడు. కానీ అదానీ అనేటువంటి పేరు ఎక్కడా లేదయ్యా. ఇప్పుడు నేను మీ టీవీ ద్వారా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టు, అదానీ మీద కూడా కేసు పెట్టు, సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి నువ్వే అసెంబ్లీలో తీర్మానం చెయ్యి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. ఎవడు తప్పు చేసినా తప్పే. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు? పయ్యావుల కేసు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు హైకోర్టులోనే పెట్టావు కదా నువ్వు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర కూడా నానాగోళ చేసావుగా. మరి ఇప్పుడు ఎందుకు చేయవు? నువ్వేగా ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు 72,000 కోట్లు ఆ రోజు లెక్క చెప్పావు కదా. మరి 72,000 కోట్ల రూపాయల నష్టమే కదా రాష్ట్ర ప్రభుత్వానికి. దీన్ని జరగడానికి కారణం అదానీ ప్లస్ సెకి ప్లస్ జగన్మోహన్ రెడ్డి ప్లస్ డిస్కామ్స్ కదా. మరి వీళ్ళందరి మీద కేసులు పెట్టి నువ్వు వీళ్ళందరిని వదిలేసి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? మరి అదే రాజకీయం అంటే. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పల్లెత్తు మాట మాట్లాడలేదా అదానీ గురించి? అవును. అదే అదానీ గారు డేటా సెంటర్ పెడుతున్నారని చెప్పి మళ్ళీ చిన్నబాబు మళ్ళీ ఒక డబ్బా కొడతాడు. మరి ఇలాంటి వాళ్ళతో నువ్వు వ్యాపారం ఎట చేస్తున్నావు? దాదాపు 2018 నుంచి డేటా సెంటర్ పెడుతూనే ఉన్నాడు. వీళ్ళందరూ చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు టాటాస్ ఉన్నారు, మీరు ఏదైనా చేస్తామంటే చేస్తారు. మేము టీసీఎస్ అనేటువంటిది వైజాగ్లో పెడుతున్నాము అంటే వాళ్ళు పెడతారు. బిర్లాస్ కూడా అలాగే ఉంటారు. కానీ అదానీస్ అనేటువంటి వాళ్ళు, అంబానీస్ అనేటువంటి వాళ్ళు అలా ఉండరు, పెడుతూనే ఉంటారు. తెలియదు. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చెప్తూనే ఉంటాడు, సిలిండర్లు ఇస్తూనే ఉంటాడు, ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సుల్లో పొమ్మనే అంటూ ఉంటాడు, పెన్షన్లు ఇస్తూనే ఉంటాడు, 20,000 రూపాయలు ఇస్తూనే ఉంటాడు. పైగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు టీవీ ఛానల్స్ వాడు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దిక్కుమాలిన పనికి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్, ఏపీ బ్రాండ్ ప్లస్ ఇమేజ్ సంకనాకి పోయింది అని చెప్పి నానా గగ్గోరు పెడతారు. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది అదే అని. ఇంత చేటు మీరు గగ్గోరు పెడుతున్నారే, మరి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఏమైంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? గతంలోనే చెప్పాడు కదా, జపాన్ దేశానికి సంబంధించిన మూకి ఏం చెప్పాడు? అమరావతికి సంబంధించిన విషయంలో నన్ను పిలిచారు, నాకు పని అప్పు చెప్పారు, ఎందుకు పీకేశారో తెలియదు, ఏమీ చెప్పకుండా నన్ను బయటికి గెంటేశారు. నేను బీహార్ వాళ్ళకు కూడా చేశాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కరప్షన్ దేశంలో ఎక్కడా లేదని ప్రపంచవ్యాప్తంగా చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందా లేదా? అంతే కదా.
మరి దాని గురించి మాట్లాడరే టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరు? వీళ్ళు ఇంకా పోయిందని చెప్తున్నారు, ఇక్కడ ఆల్రెడీ పోయింది. ఇది ఎప్పుడో జరిగిపోయిందా? 10 ఏళ్ల కిందనే జరిగింది. మరి దీని గురించి చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, పయ్యాలు కేశవ్ గారు, మరి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ చెప్పాలిగా. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఏం చెప్తాడు? ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి మీదనే AB-RK అని రాస్తా, ఈయన మీదనే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఉందిగా. సుబ్రహ్మణ్య స్వామి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో శిలువ గుర్తు కనపడింది, మరియమ్మ గుర్తు కనపడింది అని చెప్పి అదే పనిగా పేపర్స్ లో రాసి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించావు. చంద్రబాబు నాయుడు పంది కొవ్వు గాడిద పెంట కలిపారని చెప్పి ఆయన భ్రష్టు పట్టించాడు. మరి అప్పుడు పోలేదా? ఇప్పుడు పోయింది ఎవరు? మరి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఇంతవరకు ఎందుకు తేలేదు? 2 days బ్యాక్ సుబ్రహ్మణ్యం గారు పిఏ గారితో మాట్లాడే ఈ విషయం ఏంటండి, మరి సుబ్రహ్మణ్యం గారే అన్నా దీనికి పిల్లికి ఏమైనా రెడీ అవుతున్నారనేసి అంటే హీఈస్ కేర్ఫుల్లీ వాచింగ్, మోస్ట్ ప్రాబబ్లీ హీ మే ఫైల్ ఎపిల్ అన్నాడు. ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు గ్యారంటీగా పెడతాడండి ఆయన కూడాను అనేసి అంటే, పోయినసారి లడ్డు మీద పెట్టాడు కదా సార్, ఎంతవరకు వచ్చిందంటే దట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నాడు. మరి దీని మీద కూడా పెడతాడంటే ఆయనకి ఇదే పని కదా సార్, పెడుతూనే ఉంటాడు సార్ అన్నాడు. ఆయన కనుక కోర్టులో కేసు పెట్టాడంటే గెలవడం గ్యారంటీ. ఓకే, మరి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు చెప్పాలిగా, జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పి అంత చెడు గగ్గోలు పెట్టి రాధాకృష్ణమూర్తి ఈయన 100 కోట్ల రూపాయలు దాని గురించి మాట్లాడితే పోనీ ఆయన అంటే మాట్లాడనుకో. రామోజీరావు గారు చనిపోయారు, బతికున్నప్పుడు మాట్లాడవచ్చు, TV5లో మాట్లాడవచ్చు, వంశీలో మాట్లాడవచ్చు, వీళ్ళెవరు ఎందుకు మాట్లాడలా? ఇది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అంటే నాకు ఇష్టమైనటువంటి వాడు ఏం పని చేసినా నేను ఊరుకుంటా, సపోర్ట్ చేస్తా. నాకు ఇష్టం లేనటువంటి వాడు మంచి పని చేసినా అమ్మ నా బూతులు తిడతా. ఇది నా నైజం. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అగ్రిమెంట్ అనేటువంటిది అదానికి సెక్కికి. ఇది గవర్నమెంట్ కంపెనీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కదా. మరి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అంటే మోడీ గారు వచ్చేస్తారా లేదా? హిజ్ ఎక్సలెన్సీ మై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ రంగంలోకి వస్తారా లేదా? ఆయన కూడా దాని మీద పల్లెతో ఉమ్మడ మాట్లాడాల. పైగా నేషనల్ లెవెల్లో ఉండే టీవీ ఛానల్స్ కూడా అసలు మోడీకి దీనికి సంబంధం ఏందండి అంటారు. ఇక్కడ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు సెక్యూతో అగ్రిమెంట్ చేసుకొని ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా లేవు అని క్లాజు రాసుకొని డిస్కాముల ద్వారా పవర్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఇక్కడే నాకు చిన్న డౌట్ ఉంది. అదానికి సెకీకి మధ్య ఒప్పందం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ఇచ్చి అమ్ముకోవాల్సినంత కర్మ ఈయనకేం పట్టింది? వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రేట్ తోటి మాకు కొనుక్కొని ఆపరేట్ చేయడం కష్టం అండి అని చెప్పి వేరే స్టేట్ గవర్నమెంట్స్ వాడు ఒప్పుకోలేదు. వాడు ఆ పవర్ అనేటువంటిది అమ్ముకుంటే కానీ అమెరికాలో డబ్బులు కట్టలేడు. అందుకని చెప్పి ఏం చేశాడంటే వీళ్ళకి లంచం ఇచ్చి ఈ సెకీ ద్వారా డిస్కాముల ద్వారా దాన్ని కొనిచ్చి వీళ్ళకి లంచం ఇచ్చి చూసారా డబ్బులు ఎలా వస్తున్నాయని చెప్పి అమెరికాలో చెప్పుకోవాలా. అది చెప్పలేకపోయాడు అతను. వాళ్ళు ఏం చేశారు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఈ వ్యవహారం మొత్తం కూడాను 2018 నుంచి 2024 వరకు అసలు యాక్టివ్గా ఈ తతంగం ఏంటని మొత్తం చూసి అసలు ఈ అదాని ఏంటి, వీడి కుటుంబ నేపథ్యం ఏంటి, సంఘ సంవత్సరం ఏంటి మొత్తం పరిశీలించి తీగలాగితే డొంక కదిలినట్టు అది ఎక్కడ దాకా వచ్చిందంటే ఇక్కడ దాకా వచ్చింది. అమెరికా వాళ్ళు చేసినప్పుడు మన ఇండియాలో సిబిఐ వాళ్ళు చేయలేరా? అమెరికాలో SEC వాళ్ళు చేసినప్పుడు ఇండియాలో సెబీ వాళ్ళు చేయలేరా? పోయినసారి హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడే సిబిఐ వాళ్ళు ఏమీ మాట్లాడలా, ఈడీ వాళ్ళు మాట్లాడలా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాట్లాడలా, సెబీ వాళ్ళు ఏమీ మాట్లాడలా. ఎందుకని? మోడీ గారి మూలకంగా. అంటే మరి ఇప్పుడు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మోడీ గారికి కూడా దీనికి లింక్ ఉందా లేదా? అందులో మోడీ గారు ఏ విదేశం వెళ్ళినా సరే ఈయన ఉంటాడు పక్కన. ఈయనన్నా ఉంటాడు, లేకపోతే అనిల్ అంబానీ అన్నా ఉంటాడు. ఈ మధ్య ముఖేష్ అంబానీ కొంచెం తెరమరుగు అయ్యాడే. సరే, ముఖేష్ అంబానీ కన్నా ఎలన్ మాస్క్ కి మధ్య ఉండేటువంటి గొడవ అదే స్టార్లింక్స్ ద్వారా శాటిలైట్ ఫోన్, దట్ ఈస్ డిఫరెంట్ ఎవరు. ఇంత ముందు దాని గురించి కూడా చెప్పుకున్నాం. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రజలకి అర్థమవుతుంది, తెలుస్తుంది అనుకుంటాను. చెప్పదలుచుకుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది, బ్రాండ్ ఇమేజ్ పోయింది అన్నావు. నీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది మూకీ చేసినటువంటి పరిమాణంగా ఎప్పుడో సంకనాగిపోయింది. ఇంకా బ్రాండ్ ఇమేజ్ ఆడుంది? బ్రాండ్ ఇమేజ్ లేదుగా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎలక్షన్స్ రాకముందు దాన్ని అమ్మనివ్వము అని చెప్పి అంత చేడు చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నిరాహార దీక్షలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఏంటి ఈ సంబంధం?
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వర్త్ ఎంతో తెలిసిన అప్రాక్సిమేట్లీ 3 లక్షల కోట్లయా సార్. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కానీ అది కానీ. ఎస్ సార్. దీనికి ఏమీ చేయాల్సిన పని లే, నువ్వు క్యాప్టివ్ మైన్స్ కనుక ఇస్తే లాభాలకు వచ్చేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు అడగారుగా, దీని మూలకంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినది, టీడీపీ పార్టీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినలా. అంతేగా 40 years ఇండస్ట్రీ ప్రపంచం అంతా తిరిగానన్నావు, చిన్న తింగేగా నువ్వు చేయాల్సింది. మరి ఎందుకు చేయట్లేదు చంద్రబాబు నాయుడు? దాని గురించి మోడీ గారు ఎందుకు అడగడం లేదు? నిర్మలా సీతారామన్ గారు ఎందుకు అడగడం లేదు? టాటాలు బిర్లాలు ఇట్లాంటి వాళ్ళు చూడరారు, ఎందుకంటే వాళ్ళు నీతిగా నిజాయితీగా బిజినెస్ చేస్తారు కాబట్టి. ఇలాంటి మాదర్ చేతి పనులు వాళ్ళు చేయరు. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. ఎస్ సార్. అమరావతి విషయంలోనే మూకీ చెప్పిన దాంతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ సంకరాగిపోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడతారేంది? జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదంట. ఏమనాలా వీళ్ళని? అంతే కదా. పయ్యావులు కేశవ్ గారే అప్పుడే ₹99 వస్తుంటే ₹2.24 పెట్టి కొంటున్నారు. 72,000 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పినటువంటి మనిషి ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎందుకు పెట్టావు? అదానీ మీద కేసు ఎందుకు పెట్టావు? సిబిఐని రంగంలో దిగమని చెప్పి నువ్వు ఎందుకు అడగవు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎందుకు లెటర్ రాయవు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఎందుకు చెప్పావు? చెప్పాల్సిన పని లేదా? ఎవడో ఫారినర్ వచ్చి మీ ఇండియాలో ఈ విధంగా జరిగిందని చెప్పి తెలిసినప్పటికి కూడా సిగ్గు శరం లేకుండా నోరు మూసుకు కూర్చొని ఎంతసేపటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారేంది? మరి పక్కన తమిళనాడు గురించి, జేఎండ్కేని గురించి, ఒడిశాని గురించి, ఛత్తీస్గఢ్ గురించి ఎందుకు మాట్లాడు? అసలు జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఉంది సార్, అక్కడ ఎవరికి ఇచ్చినట్టు మరి లంచాలు? మరి అంతే కదా, అక్కడ ఎవరికి లంచాలు ఇచ్చావు? ఇప్పుడు ఇక్కడంటే బీజేపీ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆరోపణలు చేస్తారు, అక్కడ ఎవరికి ఇచ్చినట్టు మరి? మరి ఇప్పుడు జార్ఖండ్ లో ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రాజీవ్ గాంధీ మీద కూడా కేసు పెట్టవయ్యాను, రాహుల్ గాంధీ మీద కూడా. మరి అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూడా లంచాలు ఇచ్చారట కదా మీరు అంటున్నారు. 2,200 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాలకన్నిటికీ పంపిణీ జరిగింది అంటున్నావు కదా, గవర్నర్ మీద కేసు పెట్టి మరి. ఏం చంద్రబాబు నాయుడు పద్యానికి ఉత్తరాలు రాస్తా ఉంటాడు, ఆ మాత్రం చేయలేడైంది. చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నావు కదా నువ్వు, మోడీ గారికి అత్యంత క్లోజు, ఎన్డీఏలో పార్ట్నర్వి. రాయి నువ్వు ఒక లెటర్ మోడీ గారికి. ఎందుకు రాయడు? రాయాలి. ఇలాంటి పనులు కనుక చేయకపోతే మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అయినా సరే కాక ఈ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టచ్చు. ఓకే, కానీ మనలాంటి వాళ్ళు కనుక పెట్టేదానికి, సుబ్రహ్మణ్య స్వామి గారు పెట్టేదానికి తేడా ఉంటుందా లేదా? ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిల్లి వేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి మనం చేయాల్సిన పని లేదు. సో ఇందులో చంద్రబాబు నాయుడికి సంబంధం ఉంటుంది, మోడీకి సంబంధం ఉంటుంది, మోడీ గవర్నమెంట్కి సంబంధం ఉంటుంది, గవర్నమెంట్స్కి సంబంధం ఉంటుంది, అందరికీ సంబంధం ఉంటుంది. వాడెవడో చెప్పిన తర్వాత మనం ఇనిషియేట్ తీసుకోవడం కాదు. మనమే ముందు ఎందుకు చేయలేదు? హిండన్బర్గ్ వాడు రిపోర్ట్ ఇచ్చినప్పుడే తరువుగా ఎంక్వైరీ చేసి ఉండాల్సింది, చేయలేదు. ఇప్పుడు వాడు చెప్పాడు కాబట్టి మన పరువు పోయింది అని చెప్పంటారు. పరికి మళ్ళీ ఉండడుగులు బుర్ర తలకాయలు ఉంటుందా మీకు, మోకాళ్ళు ఉంటుందా మీకు? పరువు పోవడం ఏంది? అమరావతి విషయంలో మూకీ గారు ఎప్పుడో పరువు తీశాడు, ఇంక ఇప్పుడు పరువు ఏడ తెచ్చింది నీకు? జగన్మోహన్ రెడ్డి చేసిన పని మూలంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేది, పరువు పోయిందంటావేంటి? నీకు దమ్ము ధైర్యంగా అనుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి మీద, తమిళనాడులో స్టాలిన్ మీద, జేఎండ్కేల గవర్నర్ మీద, అందరి మీద కేసులు పెట్టు. మోడీ గారి మీద కూడా పెట్టవా కేసు? నువ్వు ఎందుకు చేయడం లేదు నువ్వు ఆ పని? కనీసం అదాని పేరు ఎత్తడానికి కూడా వీళ్ళకి పేటలు దొరుకుతున్నాయా? ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం సార్. ఇంకా నీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? ఫైనల్ గా నేను ఒకటే చెప్పదలుచుకున్నా సార్, దిస్ ఇస్ ద రైట్ టైం అండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు మంచి విజన్ ఉన్నటువంటి వాళ్ళు, 2047కి ఇండియా అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేటువంటి వాళ్ళు, మీ కొడుకుని అలాగైనా ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నారు, మీరేమో రాష్ట్రపతి అవుదామని చెప్పి అనుకుంటున్నారు. బాగానే ఉంది, మీ విజన్ పాడు సంగతి సమాచారం బాగానే ఉన్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి మీద, మోడీ గారి మీద, అదానీ మీద, సెకీలో డైరెక్టర్ల మీద, అందరి మీద కేసులు పెట్టండి. అప్పుడు మీ పేరు నిలబడుతుంది. చంద్రబాబు నాయుడుకి వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఒకటేనండి, ఆయన గడిచే మనిషి కాదు, విజనరీ అండి. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఏంది, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టడు అనేటువంటి మంచి పేరు వస్తుంది. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు చేస్తారేమో. స్టాలిన్ మీద పెట్టాలి, జార్ఖండ్ సీఎం మీద పెట్టాలి, జేఎండ్కేలో గవర్నర్ మీద పెట్టాలి, మరి వీళ్ళందరి మీద పెట్టాలిగా. పెడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బేష్ నెంబర్ 1 మగవాళ్ళండి మీరు, దేశం కోసం అని చెప్పి మీరు ఎంత దూరమైనా వెళ్తారండి అని మనం కూడా చప్పట్లు కొట్టచ్చు. కానీ
కనీసం అదాని పేరు ఎత్తడానికి కూడా వీళ్ళకి ప్యాంట్లు తడుస్తున్నాయంటే నేను చెప్పినవి జరుగుతాయా? కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం. ఇంకంతే, మీరు అంతా పెద్దవాడు యూజ్ చేసిన తర్వాత ఇంక ఇవన్నీ జరుగుతాయి అంటే ఎలా జరుగుతాయి? ఇంకా ప్రజలు విజ్ఞతగా వదిలేద్దాం. ఎస్ సార్. మళ్ళీ ఒకసారి ఫిగర్లు చెప్పనా? ₹2.54 కొన్నారు, ₹1.99 దొరుకుతున్నప్పటికీ పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, పిల్లి కూడా వేశాడు. 12 గిగావాట్స్ సెకీ ద్వారా అగ్రిమెంట్స్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2021లో జరిగింది సంగతి సమాచారం. ఇంచుమించుగా 2,200 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారు గవర్నమెంట్ అఫీషియల్స్ అని FBI వాళ్ళు చెప్పారు. నువ్వు నేను చెప్పడంలా, వాళ్ళే కేసులు పెట్టారు, 2 కేసులు. అందులో 1,750 కోట్ల రూపాయలు మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిందని చెప్తున్నారు. పెట్టు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు. వాళ్ళు ఇచ్చిన 54 పేజీల రిపోర్ట్ లో ఈ లైన్ కూడా ఉందా సార్? 1,750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ముట్టిందని. అబ్బే, $265 మిలియన్ అని చెప్పారు. $1 మిలియన్ అని చెప్పారు. అందులో ఈ రాష్ట్రాల పేర్లను, డిస్కాముల పేర్లు, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ వాళ్ళ పేర్లు చెప్పారు. మరి 1,750 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎలా కోట్ చేస్తున్నారు? టాప్ గవర్నమెంట్ అఫీషియల్స్ అనేటువంటి పదం వాడారు కాబట్టి ఆ టాప్ గవర్నమెంట్ అఫీషియల్ ఎవరప్పుడు, అందులో కూడా మళ్ళీ దిక్కుమాలేని లాంగ్వేజ్ అనమాట. టాప్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరంటే సెక్రటరీస్. వాళ్ళ దృష్టిలో ఏంటంటే సెక్రటరీ అయినా, గవర్నర్ అయినా, ప్రెసిడెంట్ అయినా అమెరికా వాళ్ళ దృష్టిలో వాళ్ళందరూ కూడా ఎంప్లాయీసే. అది ఓకే. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అన్నారు. ఫారెన్ అఫీషియల్స్, అది వాళ్ళు ఉపయోగించిన వర్డ్. ఫారెన్ అఫీషియల్స్ ఆ చట్టం కింద తీసుకురావాలి కాబట్టి ఫారెన్ అఫీషియల్స్ అని చెప్పి ఉపయోగించారు. ఆ ఫారెన్ అఫీషియల్స్ లో ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి కూడా ఇచ్చారు. అంటే అప్పుడు ఎవరున్నారు? అధికారం ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 1750. ఓకే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా లంచం వచ్చి అందింది అనేటువంటి కామెంట్ చేస్తే ఓకే. 1750 ఫిగర్ ఏ విధంగా చేస్తున్నారు అసలు? నా ఇష్టం అండి, నేను ఓకే ఏ ఫిగర్ అయినా చెప్తా. వాళ్ళు మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు చెప్పారు. ఏ రాష్ట్రానికి ఎంత పోయింది అన్న సంగతి వాడు ఇచ్చిన 54 పేజీల్లో లేదు. వెనక ఉండండి ఇంటర్నల్ డాక్యుమెంట్స్ లో ఉందేమో మనకు తెలియదు. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారికి అన్ని ముందే తెలిసిపోతుంది. డైరెక్ట్ గా ఏబిఎన్ తో మాట్లాడి ఉంటారు. మరి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఉండే డైరెక్టర్ తోటి ఈయన ఫోన్ తీసుకొని మిస్టర్ రాధాకృష్ణ, owner of a TV channel and also a newspaper. I'm a 55-60 years old. I'm an investigative journalist. Could you tell me how much Mr. Jagannath Reddy got? అని అడిగాడేమో, నీకు నాకు తెలియదుగా. ఆయన 100 కోట్ల రూపాయలు తిరుపతి దేవస్థానం కేసు పెడితేనే దిక్కుమొక్కు లేదు. ఆ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఈయన ఫోన్ చేసి అడిగితే చెప్తారా వాళ్ళు? ఇలాంటి ఫోన్లు చేసినందుకు ఆయన మీద మళ్ళీ కేసు పెట్టినా పెడతారు. ఓకే, ఇన్అప్రోప్రియేట్ అథారిటీ కదా, కేసు పెట్టినా పెడతారు. సార్ ఫైనల్గా వచ్చిన సందేహం సార్, స్టీల్ ప్లాంట్కి సంబంధించి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటైజేషన్ చేయాలి. అదాని ఈ అమ్మినటువంటి గ్రీన్ పవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 1,750 కోట్ల రూపాయలు లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది అనేటువంటిది ఒక అభియోగం. ఈ విషయాలకు సంబంధించి మరో 2 రోజుల్లో విశాఖలో ప్రధానమంత్రి మోడీ గారి భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారి సభ 29th భారీ సభ 1,00,000 మంది అంటున్నారు కదా, మరి 1,00,000 మందితో సభ అంటున్నారు కదా. దేనికోసం? ప్రధానమంత్రి గారి రాకతో ఆయన సభకి 1,00,000 మందిని హాజరుపరచాలనేటువంటిది కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆర్డర్. వీళ్ళ టార్గెట్ 1,00,000 మందిని ఆ సభలో కూర్చోబెట్టాలి. సరే కూర్చోబెట్టచ్చు, పెద్ద కష్టమైన పని. అప్పుడు భారీ బహిరంగ సభే కదా అది. ఆ సభలో ఈ అంశాలు ప్రధానమంత్రి గారు మాట్లాడే అవకాశాలు ఉన్నాయా, లేదు ప్రధానమంత్రి గారి దృష్టికి వీళ్ళు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? వీళ్ళు తీసుకెళ్లేది లేదు, ఆయన మాట్లాడేది లేదు. అందరూ కూడాను తేలు పుట్టిన దొంగలాగా గప్ చిప్పుగా ఊరుకుంటారు. ఇంక నేను ఇంతకంటే ఏం చెప్పేది? చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక మంచి అవకాశం. జగన్మోహన్ రెడ్డి అంటే నీకు ఎనిహో పడదు, 1,750 కోట్లు అని తెలిసింది, ఆయన మీద కేసు పెట్టు. మోడీ గారి మీద కేసు పెట్టు. సెకీలో ఉండే డైరెక్టర్స్ మీద కేసులు పెట్టు. గవర్నమెంట్ లో సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పెట్టు. అందరిని ఇంక్లూడ్ చేయాల్సిందే కదా, ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దీనికి తప్పు చేసినోడు కాదు కదా, మరి అందరు రావాల్సిందే కదా. చెయ్యి, మరి అందరి మీద చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు FBI వాళ్ళను యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు
మీ అందరి పేర్లు రాశారుగా, మీ పరువు పోవడంలో ఇప్పుడు మీ పరువు పోయిందంటే దేశం పరువు పోయినట్టేగా. పైగా నువ్వేమంటున్నావు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ సంకనాగిపోయింది అంటావు. ఎప్పుడో 10 సంవత్సరాల కిందనే జపాన్ దేశస్తుడు మూకీ గారు చేసిన దానికి సంకనాగిపోయిందా చంద్రబాబు నాయుడు? ఇంకా పరువుని గురించి మాట్లాడతావు ఏది నువ్వు? 1200 కిలోమీటర్ల స్పీడ్తో పోయేటువంటి రైలు 22 కిలోమీటర్లకు తీసుకొచ్చేస్తున్నాను నేను చెప్పి అంటావు. పరువు పోదా? నవ్వుకోరా జనాలు. ఒలింపిక్స్ 2018లో పెట్టేస్తున్నాను, గెలిచిన వాడికి నోబెల్ ప్రైజులు ఇస్తున్నానని చెప్పావు. పరువు పోలా? ఇన్నిసార్లు పరువు పోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా పరువు పోయేదే ఉంది. కొత్తగా పరువు పోయేదే ఉంది. ఓకే, ఇంకెంతకంటే నేను చెప్పలేను బాస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, క్లారిటీ వచ్చేసింది. మంచి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు ఇదంతా నాకు అనవసరమయ్యా. నువ్వు చేయాల్సినది ఏంటి సార్? నీ టీవీ ద్వారా నేను చెప్పినటువంటి కంఠశోషగా ఇంతసేపు చెప్పినటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఇది అన్యాయము అక్రమం అని చెప్పి జరుగుతుందండి, ప్రజలే చెప్పండి సార్. ఇది అన్యాయం అక్రమం సంగతి జరుగుతుంది. 72,000 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి మాకు బ్యాండ్ వేసాడని చెప్పి కదా అంటున్నారు. అందరి మీద కూడాను కేసులు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి మీద పెట్టండి, మోడీ మీద పెట్టండి, సెక్రటరీస్ మీద పెట్టండి, సెక్కీలో ఉండే డైరెక్టర్స్ మీద కూడా పెట్టండి. ఇంతమంది మీద కేసులు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు. పయ్యావుల కేశవ్ గారు మీకు కూడా చెప్తున్నా, మీరే 72,000 కోట్ల రూపాయలు, ₹1.99, ₹1.54 హైకోర్టులో కూడా పిల్లేసింది కూడా మీరే. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర, సెంట్రల్ పవర్ రెగ్యులేటరీ దగ్గర కూడాను కేసు పెట్టింది మీరే. స్టేట్ రెగ్యులేటరీ దగ్గర కేసు పెట్టింది మీరే. ఇవన్నీ చేసింది మీరే కదా. చేయండి మీరు కూడా. మంచి సదవకాశం, పైగా మీకు ఇది బ్రహ్మాండమైన అవకాశం. మరి చరిత్రలో నిలిచిపోయేటువంటి అవకాశం సువర్ణాక్షరాలతో. చంద్రబాబు నాయుడు గారు సామాన్యమైన మనసు అనుకుంటున్నారు ఏంటండి? 40 years ఇండస్ట్రీ, ఎవరిని వదిలిపెట్టాడు. చూడండి, మోడీ గారి మీద కూడా కేసు పెట్టాడు, దీని మీద కూడా కేసు పెట్టాడండి చంద్రబాబు నాయుడు. 40 years ఇండస్ట్రీ మంచిదే కదా ఆయనకి. అంతే కదా. ఏంది గంగిరేజ్లో తలకాయ చూపుతావేంది, నవ్వుతావేందా నువ్వు? గంట సేపు అసెంబ్లీలో మీటింగ్ చెప్పినప్పుడు అదాని అనే పేరు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిసింది. ఇంకా కేసులు ఆడ పెడతాడు ఆయన. నువ్వు భలే జోగులేస్తావా నువ్వు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూద్దాం చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి మంచి సదవకాశాన్ని వినియోగించుకుంటారా, లేదంటే ఆరోపణలకే పరిమితం చేస్తూ దీన్ని ఇలాగే నీరుగార్చే ప్రయత్నం చేస్తారా? మరి కొద్ది రోజుల్లో ఏం జరగబోతుందో తెలిసే అవకాశం కూడా లేకపోలేదు. సరే, ఫైనల్గా థ్యాంక్ యూ సార్. మంచి నా అభిప్రాయాలు ఏదో నేను చెప్పాను. ఎస్ సార్. ప్రజలకి విద్యుత్ శక్తి అనేటువంటిది తక్కువ రేట్లో వస్తే మంచిదే. దేశం పరువు పోకూడదు, అది కూడా మంచిది. కానీ తప్పు అనేటువంటిది ఎవడు చేసినా తప్పే. అది జగన్మోహన్ రెడ్డి చేసినా, మోడీ గారు చేసినా, సెక్కీలో డైరెక్టర్లు చేసినా, ఎవడు చేసినా తప్పే. ఎవడో అమెరికాలో ఉండేటువంటి వాడు ఇన్వెస్టిగేషన్ సందర్భంగా 54 పేజీల రిపోర్ట్లోనే ఇది చెప్పినప్పుడు వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలా? అంతేగా, అదేదో మనమే తెలుసుకుంటే పోతిగా. మరి వేరే వాడికి అవకాశం కనుక ఇచ్చామంటే ఏమో తెలుస్తుంది తెలుసా? ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను, మీ యంగ్స్టర్స్కి చాలా నష్టం. దేశాన్ని ముక్కలుగా చేసి తలా ఒక ముక్క కనుక తీసుకున్నారు అంటే, ఇదిగో ఈ రాజకీయ నాయకులు చేసే మాదర్ చేతి పనుల మూలంగా, దిక్కుమాలిన పనుల మూలంగా మీ ఫ్యూచర్ జనరేషన్ సంకనాగిపోతారా? చిప్ప చేతికి వచ్చి బొచ్చ పట్టుకొని మళ్ళీ మీరు హ్యాబిట్స్ లో సంజీవ్ రెడ్డి నగర్ కాలనీలో అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు ఊరుకుంటారు అనుకున్నావా ఏంది? తలా ఒక ముక్క కనుక లాగేసుకున్నాయంటే, తమిళనాడులో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా కనుక లాగేసుకుంటే ఏం చేస్తారో తెలుసా? రోడ్డు మీద నడిస్తే కూడా నువ్వు డబ్బులు కట్టాలంటారు. తెలిసినా? మీరందరూ కూడా జుట్టు పెంచుకోవాలి బాగా. 4-5 సంవత్సరాల దాకా మీరు జుట్టు కత్తిరించుకోవడానికి వీల్లేదు, లేకపోతే నీకు పెనాల్టీ వేస్తాను. నువ్వు ఏం చేస్తావు? గోల్డ్ పెంచుకొని తిరగాల్సిందంటే నువ్వు తిరగాల్సిందే. చొక్కా లేకుండా నువ్వు కాలేజీకి వెళ్ళాల్సిందే అని రూల్ పెట్టాడు అనుకో, ఏం చేస్తావు నువ్వు? దయచేసి ఆ పరిస్థితి తీసుకురావాకండి. మనలో ఏదైనా సమస్య ఉంటే మనమే తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టండి, మీరు పయ్యావుల కేశవ్ గారు కేసు పెట్టండి, మీరు కేబినెట్ లోనే ఒక డెసిషన్ తీసుకోండి, అసెంబ్లీలోనే ఒక రెజల్యూషన్ పాస్ చేయండి. మీరు ఇవన్నీ జరిగేదానికంటే సుబ్రహ్మణ్యం గారికి ఒక అప్పీల్ చేద్దాం సార్. సుబ్రహ్మణ్యం గారు, మీరు అర్జెంట్ గా ఒక పిల్లు వేయండి సుప్రీంకోర్టులో, ఆ తర్వాత ఈ లెక్కలు బొక్కలు మొత్తం బయటకు వస్తాయి. సుబ్రహ్మణ్యం గారు, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు 26 సంవత్సరాలకి హార్వర్డ్ యూనివర్సిటీలో PhD చేసిన పెద్ద మనిషి. 3 నెలల్లోనే చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకునేయండి పెద్ద మనిషి.
కనీసం 5-6 సార్లు ఎంపీగా ఎలక్ట్ అయిన పెద్ద మనిషి, మినిస్టర్గా కూడా చేశాడు. యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు మోడీ గారికి ఫైనాన్స్ మినిస్టర్గా అనుకుంటే దేశ వ్యవహారాలు ఇంకో రకంగా ఉంటాయి. కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అంటే మోడీ గారికి ప్యాంటు పంచా తడిచిపోతాయి, అందుకని ఆయన పెట్టుకోడు. మోడీ గారికి ఎలాంటి వాళ్ళు కావాలంటే మమ్మే పప్పేలు కావాలా, ఆయన చెప్పేసిన వాళ్ళు వినాలి. కానీ పీయూష్ గోయల్ని కానీ, నితిన్ గడ్కరీని కానీ, లేకపోతేనేమో మన రవిశంకర్ని కానీ, జయశంకర్ని కానీ ఎందుకు తీసేయలేకపోతున్నాడు అంటే వాడు లేకపోతే ఈయన పని ఇంతే సంగతులు. ఓకే, అందుకని చెప్పి కాదనలేక అనమాట. అదే సామె చెప్తారు సావు అని, ఏదో తెలుగులో సామె చెప్తారు సావు ఇంకట్ట అనమాట. సామె చెంది నాకైతే గుర్తు రావట్లేదు. అది పొంబం లేక పొగ పెట్టడం అంటారు సావు. అలాంటి పనులు చేస్తుంటాడు అనమాట. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు దీని మీద గ్యారంటీగా బిల్లు ఫైల్ చేయడం అనేది గ్యారంటీ. లెట్ us వెయిట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి అదానీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో నడుస్తున్నటువంటి అంశానికి సంబంధించి చాలా కూలంకషంగా నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.